ఏదైనా లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ సైలెన్స్ ప్లీజ్ అనే బోర్డులు చూస్తూ ఉంటాం. కానీ ఫ్రాన్స్ నేషనల్ లైబ్రరీలో ఉన్న ఒక పుస్తకం దగ్గర మాత్రం డేంజర్ అనే బోర్డులు ఉంటాయి. ఎందుకంటే ఈ పుస్తకం చదివిన వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. అయినా సరే ఈ పుస్తకం చదవాలి అనుకున్న వారు ఆ లైబ్రరీ మేనేజ్మెంట్ కి ఒక లెటర్ రాసి ఇవ్వాలి. ఆ లెటర్ లో ఈ పుస్తకం చదవడం వల్ల తనకు ఎటువంటి హాని జరిగినా లైబ్రరీ మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు అని రాసి ఇవ్వాలి. చదివితేనే చనిపోయేంత ఆ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలి అంటే దానికంటే ముందు మనం ఒకరి గురించి తెలుసుకోవాలి. ఆమె ఎవరో కాదు, మేడం మేరీ క్యూరీ. ఆమె గురించి మనలో చాలా మంది చిన్నప్పుడు స్కూల్లో ఏదో ఒక టైంలో వినే ఉంటారు. ఎందుకంటే ఫిజిక్స్ లో అలాగే కెమిస్ట్రీలో ఆమె చేసిన ప్రయోగాల గురించి మనం ఏదో ఒక సమయంలో వినే ఉంటాం. అంతేకాదు ప్రపంచంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్న మహిళగానే కాకుండా 2 సార్లు నోబెల్ ప్రైజ్ అందుకున్న ఒకే ఒక్క మహిళగా కూడా ఆమె చాలా పేరు పొందింది. అయితే ఆమె చేసిన ప్రయోగాలలో రేడియం మరియు పొలోనియం అనే 2 ఐసోటోప్లను కనుక్కోవడం జరిగింది. అలాగే ఈ రేడియం పొలోనియం అనేవి క్యాన్సర్ పేషెంట్ల ట్రీట్మెంట్ లో ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ రేడియం పొలోనియం అనేవి క్యాన్సర్ పేషెంట్లకు ఎంతగా ఉపయోగపడతాయో దీని నుంచి వచ్చే రేడియేషన్ అనేది సాధారణ మనుషులకి అంతకంటే ఎక్కువ హాని చేయగలదు. కానీ మేరీ క్యూరీకి ఈ విషయం తాను ప్రయోగాలు చేసే సమయంలో తెలియలేదు. అందుకే ఆమె రేడియేషన్ కి గురి కావటం వల్ల అప్లాస్టిక్ ఎనిమియా అనే వ్యాధితో చనిపోయింది. అయితే ఆమె తన ప్రయోగాలకు సంబంధించిన వివరాలను ఎప్పుడూ కూడా ఒక నోట్బుక్ లో నోట్ చేస్తూ ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పుస్తకాన్ని కూడా పరీక్షించిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది. ఆమె శరీరం ఎలా అయితే రేడియేషన్ కి గురి అయ్యిందో ఆమె ఉపయోగించిన పుస్తకం కూడా అంతే రేడియేషన్ కి గురి కావటం వల్ల ఆమె పుస్తకం మీద ఉన్న రేడియేషన్ అనేది తగ్గడానికి దాదాపుగా 1600 సంవత్సరాల సమయం పడుతుందని కనుగొన్నారు. కానీ ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని ముట్టుకున్నట్టయితే వారు చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించారు శాస్త్రవేత్తలు. కానీ అందులో ఉన్న విలువైన సమాచారం అనేది భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ఫ్రాన్స్ నేషనల్ లైబ్రరీలో ఉంచడమే కాకుండా దాన్ని ఎవరైనా సరే చదవాలి అంటే వారు రేడియేషన్ కి సంబంధించిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని లైబ్రరీ మేనేజ్మెంట్ కి ఒక లెటర్ రాసి ఇవ్వాలి. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.